ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 9 నుండి 14వ వచనం వరకు సావధానంగా వినండి. తనకు అపాయము రాకుండా తన నివాసమును బలపరుచుకొని తన ఇంటివారి కోసమై అన్యాయముగా లాభము సంపాదించుకునే వారికి శ్రమ. నీవు చాలామంది జనములను నాశనము చేస్తూ నీ మీద నీవే నేరస్థాపన చేసుకున్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటివారికి అవమానం తెచ్చావు. గోడలలోని రాళ్లు మొరపెడుతున్నాయి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిస్తున్నాయి. నరహత్య చేయటం చేత పట్టణాన్ని కట్టించే వారికి శ్రమ, దుష్టత్వము జరిగించడము చేత కోటను స్థాపించే వారికి శ్రమ. జనములు ప్రయాసపడతారు గాని అగ్నిపాలవుతారు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణిస్తారు. ఇది సైన్యములకు అధిపతి అయిన యెహోవా చేతనే కలుగుతుంది గదా. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? 5వ వచనం నుండి బబులోను వారిని ఉద్దేశించి పలకబడిన ప్రవచనాలు. తనది కాని దానిని ఆక్రమించుకుంటారు, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుంటారు. బబులోను వారికి గర్వము అహంకారము ఎక్కువ. తాగుబోతులైన బబులోనీయులారా, మీకు శ్రమ. దానియేలు 5వ అధ్యాయంలో బెల్షస్సరు ఏమి చేశాడు? గొప్ప విందు చేసి అనేకులను ఆహ్వానించాడు. అదే రాత్రి బబులోను కుప్పకూలిపోయింది. తాగుబోతుల అంతము నాశనమే. రోమా సామ్రాజ్యము కూడా తాగుబోతుతనము చేతనే పతనమైంది. ప్రజలలో తాగుబోతులెక్కువైతే ఆ జాతి అధపతనం చెంది తీరుతుంది. సామెతలు 30వ అధ్యాయం 15-16 వచనాలు. జలగకు ఇవ్వు ఇవ్వు అనే కూతుళ్ళిద్దరూ, తృప్తిపడనివి 3 చాలును అని పలకనివి 4 అవేవనగా పాతాళము మొదలైనవి. పాతాళమంటే షయోల్ అనబడిన నరకం. అదే ఆ జాబితాలో మొట్టమొదటిది. పాతాళమంత విశాలమైన ఆశ. బబులోను వారి సామ్రాజ్య కాంక్ష అలాంటిది. బబులోనీయులారా, మీకు శ్రమ శ్రమ. జాతులన్నీ ఉపమాన రీతిగా నిన్ను సామెతకు ఆస్పదం చేస్తాయి. తాకట్టు సొమ్ముతో ధనవృద్ధి చేసుకున్నావు. దౌర్జన్యంతో నీవు సంపాదించింది అట్టే కాలం నిలవదు. నీ లావాదేవీలే నిన్ను నాశనం చేస్తాయి. నీవు ఎవరిదో దోచుకుంటే ఎవరో వచ్చి నీదీ దోచుకుంటారు. చేసుకున్న వారికి చేసుకున్నంత. మాదీయ పారసీకం, బబులోను, అష్షూరు, ఈ రాజ్యాలు ఒకటి లేవడం ఒకటి పడిపోవడం చరిత్రలో సహజ పరిణామమే. బహుజనముల ఆస్తిని కొల్లగొట్టిన నిన్ను కొల్లగొట్టేవాడు మరొకడు వస్తాడని తెలుసుకో అంటున్నాడు దేవుడు. జాతుల చరిత్రలో ఏమున్నది గర్వకారణం? యుద్ధాలు, పోరాటాలు, హింసలు, దౌర్జన్యాలు. మానవుడు స్వభావరీత్యా దురాశాపరుడు. తాగుబోత్తనం తరువాత దురాశ, పరపీడన, క్రౌర్యం. తమది కానిదేదో దాన్ని అంతా దోచుకొని తేవాలని చూస్తారు. పొరుగువానిది ఏదీ ఆశించకూడదని దేవుని ఆజ్ఞ. కోటలను నిర్మిస్తాడు. దాని వెనుక ఎంత రక్తపాతం, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో. అన్యాయార్జితమైన లాభంతో మిడిసిపడుతున్నావు, పడిపోతావు, జాగ్రత్త.
పక్షిరాజులాగా బబులోను ఎత్తుగా గూడు కట్టుకుంది. దానికి శ్రమ. బబులోను తన శిక్షను తానే కొని తెచ్చుకున్నది. దేవుడంటున్నాడు, ఇదిగో బబులోను, నీ గోడలోని రాళ్ళు దూలాలు నీకు తీర్పు తీరుస్తున్నాయి, విను. శ్రోతలు, ఒకసారి యేసు ప్రభువు మతనాయకులతో అన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనం. వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్లు కేకలు వేస్తాయి. పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దించు, ఏమిటీ కేకలు? అందుకు ప్రభు అన్నమాట, మీరు వీరి నోళ్లు నొక్కితే రాళ్లు కేకలు వేస్తాయి. ఇక్కడ బబులోను రాజు సౌధంలో గోడ రాళ్లు, దూలాలు, వాసాలు వ్యతిరేక నినాదాలు చేస్తున్నాయి. బబులోను చేసిన హత్యలు, దోపిడీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. బబులోను తన సామ్రాజ్యాన్ని రక్తపాతంతో నిర్మించింది. యుద్ధాలు ప్రకటించడం, శత్రు సంపదను కొల్లగొట్టుకు రావడం, ఇదే వారి రాజ్య విస్తరణ విధానం. ప్రతి రాజు తాను ధర్మయుద్ధం చేస్తున్నాను అంటాడేగాని అతని మనసులో హింసాకాండ, హత్యలు, శత్రు సంహారం. ఈ విధంగా మానవ చరిత్రలోని పుటలన్నీ రక్తంతో తడిసిపోయాయి. బబులోను, నీకు శ్రమ అంటూ దేవుని మాటగా ప్రవక్త శాపవచనం పలుకుతున్నాడు. ఇదంతా వృధా ప్రయాస, అంతా అగ్నిపాలైపోతుంది, జననష్టం ప్రాప్తిస్తుంది. గతంలో ప్రపంచాన్నంతా జయించాలని కొన్ని రాజ్యాలు కొంతకాలం చెలరేగాయి. కాని ఏ రాజ్యం లేస్తుంది, ఏ రాజ్యం కూలిపోతుంది అనేది సైన్యములకు అధిపతి అయిన యెహోవా చేతిలో ఉంది. రోమా మహాసామ్రాజ్యమేమైంది? గ్రీసు సామ్రాజ్యం ఏమైంది? ఇవన్నీ ఒకప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగినవే. కాని ఒకదాని వెంబడి ఒకటి అవన్నీ పతనమై చరిత్ర గర్భంలో కలిసిపోయాయి. మహా అలెగ్జాండరు విశ్వవిజేతనవుతాను అనుకున్నాడు. కాగలిగాడా? కాని ఎన్నో రాజ్యాలను, వాటి నాగరికతను ధ్వంసం చేశాడు. బబులోను, నీకు అదే గతి పడుతుంది, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. 14వ వచనంలో హబక్కూకు అన్నాడు, జలములు సముద్రాన్ని నింపినట్లు ఈ లోకమంతా యెహోవా మహాజ్ఞానముతో నిండిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇదే దేవుని సంకల్పం. లోకమంతా దేవుని మహిమాన్వితమైన జ్ఞానముతో నిండిపోవాలి. యేసు రెండో రాకడలో ఈ ప్రవచనం నెరవేరుతుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. దేవుడన్నాడు, నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగము హాని చెయ్యదు, నాశనము చెయ్యదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది. దురాశాపరునికి శిక్ష, రక్తపాతం జరిగించే వారికి శిక్ష. ప్రియ శ్రోతలు, గమనించండి, బబులోనే కాదు, నేటికీ కొందరు మనుషులు అబద్ధాలు, మోసం, దౌర్జన్యం మూలంగా తమ భవిష్యత్తును పదిలం చేసుకోగలము అనుకుంటున్నారు. నాశనాన్ని తప్పించుకోవడానికి వారు ఏవేవో పద్ధతులు ప్రయోగిస్తారు గాని అవన్నీ తమను నేరుగా నాశనానికే నడిపిస్తాయి. ఈ సంగతి వారు గ్రహించలేకపోతున్నారు. నెబుకద్నెజరు శత్రుదేశాల నుండి కొల్లగొట్టి తెచ్చిన సంపదతో బబులోనును నిర్మించాడు. ఆ నగర ప్రాకారాలే దానికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి. అదేవిధంగా ప్రతి దేశంలో, ప్రతి జాతిలో అనేకములైన ఇళ్ల గోడలు, దూలాలు, వాసాలు తమ యజమానికే వ్యతిరేకంగా కేకలు వేస్తున్నాయి. వారు వింటున్నారో లేదో. దుర్మార్గ విధానాలను, హింసను అవలంబించి పట్టణాలు, నగరాలు, సామ్రాజ్యాలు నిర్మించవచ్చు. అయితే త్రుటిలో అవన్నీ సమసిపోతాయి. దేవుని మూలంగా, దేవుని కోసం చేసినవి మాత్రమే నిలిచి ఉంటాయి. 1 యోహాను 2వ అధ్యాయం 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము, దాని ఆశ గతించిపోతున్నాయి.
గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. సంఖ్యాకాండం 14 అధ్యాయం 21 వచనం దేవుడంటున్నాడు, నా జీవము తోడు భూమి అంతా యెహోవా మహిమతో నిండుకొని ఉంటుంది. లోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యాలైనప్పుడే ఇది జరుగుతుంది. ప్రకటన గ్రంథం 11 అధ్యాయం 15 వచనం, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము అయినది. ఆయనే యుగయుగముల వరకు ఏలుతాడు. దానియేలు గ్రంథం 2 అధ్యాయం 44 వచనం. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికే గాని మరెవరికీ చెందదు. అంతకు ముందున్న రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేస్తుంది గాని అది యుగయుగముల వరకు నిలుస్తుంది. శ్రోతలు, హబక్కూకు అనే పేరుకు అర్థం కౌగిలింత. ఈ గ్రంథంలో హబక్కూకు పేర్కొన్న సమస్యలు జటిలమైనవి. హబక్కూకు సమస్యలను కాదు, సమస్యలను పరిష్కరించే దేవుణ్ణి కౌగిలించుకుంటున్నాడు. దేవుణ్ణి తన హృదయానికి హత్తుకుంటున్నాడు. దేవుడే లేకపోతే, దేవుని యందు విశ్వాసమే లేకపోతే ఈ సమస్యలు అతని హృదయాన్ని ముక్కలు చెక్కలు చేసి విడిచేవి. బబులోను ముట్టడిని ఒక ప్రవక్తగా హబక్కూకు ముందుగా చూచి దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక పాపిష్టి జాతిని వాడుకొని తానేర్పరచుకున్న ప్రజలను శిక్షిస్తాడు అంటే హబక్కూకునకు అది విడ్డూరమనిపించింది. హబక్కూకు గ్రంథంలో 3 ఘట్టాలున్నాయి. మొదటి అధ్యాయమంతా హబక్కూకు ఆందోళన, అనుమానం. 2వ అధ్యాయంలో హబక్కూకు కావలి గోపురం ప్రతీక్ష. 3వ అధ్యాయంలో హబక్కూకు చేసిన ఆరాధన, స్తుతి. శ్రోతలు జ్ఞాపకముంచుకోవాలి, ఇందులోని కీలక వచనం హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం. నీతిమంతుడు విశ్వాసమూలమున జీవిస్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. 3 చోట్ల ఇదే వచనం ఉటంకించబడింది. రోమాపత్రికలో నీతిమంతుడున్నాడు, అతడు ఎలా జీవించాలో గలతీ పత్రిక చెబుతుంది. హెబ్రీ పత్రిక విశ్వాసం ద్వారా ఎలా జీవించాలో వివరిస్తుంది. పాత నిబంధనలో ఒక్క వచనాన్ని 3 కొత్త నిబంధన పత్రికలు వివరించాల్సి వచ్చింది. హబక్కూకు దేవుని క్రియావిధానం అంతుబట్టక కావలి గోపురంలో కనిపెట్టాడు. కీర్తనలు 46 వచనం 10, ఊరకుండండి, నేనే దేవుడనని తెలుసుకొనండి. దేవుని సన్నిధిలో కనిపెట్టాడు హబక్కూకు. హబక్కూకునకు దేవుడు బయలుపరిచిన సత్యాలు ఎంతో అమూల్యమైనవి. దేవుడు నీతిమంతుడు. తన ప్రజలైన యూదావారు చేసే పాపాలను దేవుడు వదిలిపెట్టడు, వారికి తగిన శిక్ష విధిస్తాడు. గర్వం, దురాశ, స్వార్థం, హత్య, తాగుబోత్తనం, కామం, విగ్రహారాధన మొదలైన దుర్గుణాలు ఎవరిలో ఉన్నా దేవుడు సహించడు. సరైన వేళలో చర్య తీసుకుంటాడు. హబక్కూకునకు కావలి గోపురంలో దేవుడిచ్చిన 2వ ప్రత్యక్షం. దేవుడు విశ్వసనీయుడు. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం, 14వ వచనం, 20వ వచనం. నీతిమంతుడు బ్రతికేది విశ్వాసం మూలముగా. లోకమంతా యెహోవా జ్ఞాన మహాత్మ్యముతో నిండిపోతుంది. దేవుడు నిత్య సింహాసనాసీనుడు. దేవుడు మారనివాడు. ఆయన వాక్యం మారనిది. ఆయన మాట ఎన్నడూ తప్పిపోడు. ఒకానొక రోజు దేవుని మహిమ విశ్వవ్యాప్తమవుతుంది. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండునుగాక. ప్రియశ్రోతలు, నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవిస్తాడు అన్నప్పుడు విశ్వాసము కేంద్రంలో ఉంది. ఏ విశ్వాసము వల్ల మనం నీతిమంతులమయ్యామో అదే విశ్వాసం వల్ల జీవిస్తాము. మన విశ్వాసము జీవించే విశ్వాసం. అదే మనలను రక్షించిన విశ్వాసం. విశ్వాసము లేనిది రక్షణే లేదు.
ఈ పరమసత్యం పాత నిబంధనలో ఉంది. కొత్త నిబంధనలో క్రీస్తునందు మనకు అర్థవంతమై అనుభవైక వేద్యమైంది. హబక్కూకు సేవాకాలం యూదాజాతికి గడ్డు రోజులు. హబక్కూకు మాటల్లో చెప్పాలంటే దేవుడు పరిశుద్ధుడు, విశ్వసనీయుడు. బబులోనీయులు అన్నా కల్దీయులన్నా ఒకటే. బబులోను దక్షిణ రాజ్యమైన యూదా మీద 3 సార్లు దండెత్తింది. క్రీస్తుపూర్వం 605లో దానియేలు మొదలైన వారు చెరగొనిపోబడ్డారు. 3వ ముట్టడిలో యెరూషలేము పూర్తిగా ధ్వంసమైపోయింది. ప్రియశ్రోత, వింటున్నావా? హబక్కూకు కావలివాని గోపురం మనకెన్నో పాఠాలు నేర్పుతుంది. దేవునితో ఏకాంత సమయమే మన కావలి గోపురం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 8-11 వచనాలు, నా ఏలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుస్తున్నాను. రాత్రంతా నేను కావలి కాస్తున్నాను. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది అని ఎవడో నన్ను కేకవేసి మరీ అడుగుతున్నాడు. యిర్మీయా 6వ అధ్యాయం 17వ వచనం, మిమ్ములను కాపు కాయడానికి నేను కావలి వారిని ఉంచాను. ఆలకించండి, వారు చేసే బూరధ్వని వినపడుతోంది. యెహెజ్కేలు 3వ అధ్యాయం 17వ వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలు వారికి కావలిగా నేను నిన్ను నియమించాను. నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరించు. దేవుడేమి సెలవిస్తాడో అని ఆయన స్వరం కోసం కావలి గోపురమందు హబక్కూకు కనిపెట్టాడు. కావలి గోపురాలు కోటబురుజులు. ఇవి రాతితో కట్టబడినవి. కావలి గోపురము నుండి చూస్తే దూరాన ఎవరు వస్తున్నది కనపడుతుంది. దేవుని సందేశం వినడానికి ప్రశాంతంగా హబక్కూకు కావలి గోపురమందు కూర్చున్నాడు. హబక్కూకు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఇక్కడే దేవుని జవాబు లభించింది. మొదటి ప్రశ్న, లోకంలో ఈ చెడుగు కీడు ఎందుకున్నాయి? రెండో ప్రశ్న, యూదాను శిక్షించడానికి దేవుడు బబులోనును వాడుకోవడమేమిటి? దేవుడు జవాబిస్తూ అన్నాడు, నా తీర్పు ఆలస్యమైన పాపాన్ని శిక్షించక మానను. బబులోనును నేను తాత్కాలికంగా వాడుకున్నా బబులోను వారు ఎటువంటి వారో నాకు బాగా తెలుసు. వారికి ఒకప్పుడు శిక్ష తప్పనిసరి. దేవుడన్నాడు, హబక్కూకు, నిరుత్సాహపడకు. నేనేమి చేస్తున్నానో నీకు అర్థం కాకపోయినా విశ్వాసముంచు. దేవుని బిడ్డలారా, విశ్వాసంలో సహనము, దీర్ఘశాంతము నిక్షిప్తమై ఉన్నాయి. దేవుని చిత్త ప్రకారమే సమస్తము సమకూడి జరుగుతుంది. విశ్వాసికి ఉత్తరోత్తర దేవుని చిత్తమే అన్ని విధాల శ్రేయస్కరం. బబులోనుకు గర్వం, అహంకారం ఎక్కువ. తన వైభవాన్ని చూచుకొని మిడిసిపడింది. దానికి త్వరలోనే గర్వభంగం కాబోతోంది. బబులోను సంపద అంతా ఇతర రాజ్యాల నుండి కొల్లగొట్టుకు వచ్చిందే. ధనము చెడ్డది కాదుగాని ధనాపేక్ష బహు చెడ్డది. ధనాన్ని అధికంగా ఆశించిన వారికి దేవుడంటే ఆసక్తి ఉండదు. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. ధనాశ నీ అంతరంగాన్ని, అంతఃకరణను ఆక్రమించుకోకుండా జాగ్రత్తపడు. బబులోను రాజ్యం ఎలాంటిది, దేవుని రాజ్యం ఎలాంటిది? ఈ రెండిటి మధ్య తారతమ్యం పరిశీలించదగింది. ఇహలోక వైభవం ఎంత ఉన్నా దేవుని రాజ్యమందలి నైతిక సౌందర్యానికి, ఆధ్యాత్మిక కృపకు ఇవేవీ సాటి కావు. దేవుని మహిమ దేవుని రాజ్యంలో నిండి ఉంటుంది. దేవుని మహాత్యం, దేవుని జ్ఞానం ఆయన రాజ్యమందు సంపూర్ణంగా ఉంటాయి. దేవుని రాజ్యంలో దేవుని పవిత్ర నీతి, పరిశుద్ధత పూర్తిగా నిండి ఉంటాయి. లోకరాజ్యముల ఐశ్వర్యమంతా రాజులు కొల్లగొట్టుక వచ్చిన అన్యాయపు సిరి. రక్తపాతంతో, దౌర్జన్యంతో బబులోను రాజు సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
దేవుని రాజదండము న్యాయార్థమైనది. కల్దీయ రాజ్యంలో బలవంతం ఎక్కువ. దేవుని రాజ్యంలోని సేవ స్వచ్ఛందమైనది. ఇహలోక రాజ్య వైభవం తాత్కాలికం, గాని దేవుని రాజ్య మహిమ శాశ్వతం, నిత్యం. ఆయన రాజ్యం అంతం లేనిది. అయ్యో బబులోను, నీకు శ్రమ! నీవు ఎంత హెచ్చించుకున్నా, ఎంత విస్తార సామ్రాజ్యాన్ని సంపాదించినా అంతా త్రుటిలో నశించిపోతుంది. సైన్యములకధిపతి అయిన యెహోవా తీర్పు నీమీదికి వస్తుంది. దాన్ని నీవు తప్పించుకోలేవు. లోకంలోని రాజ్యాలన్నీ తాత్కాలికమే. దేవుని రాజ్యం వస్తుంది. అది లోకమంతటా విస్తరిస్తుంది. జలములతో సముద్రము నిండినట్లు సమస్త లోకమును దేవుని రాజ్యము నింపేస్తుంది. లోక చరిత్రకు అదే ముగింపు. యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానము అంటే మెస్సియా పరిపాలనే. అది శ్రేయో రాజ్యం. ప్రియ శ్రోతలు, దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకండి. ఆయన రాజ్యము వచ్చునుగాక. ఆయన చిత్తము భూమియందంతటా సంపూర్ణముగా నెరవేరునుగాక. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.